గ్రేటర్ విజయవాడ బెజవాడ వాసుల ఎన్నో ఏళ్ల కళ. కానీ ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఈ కళ మరుగున పడి ఉంది. గ్రేటర్ కళను సాకారం చేయాలన్న డిమాండ్ ఒకవైపు, గ్రేటర్ సంగతి సరే తమ గ్రామాల పరిస్థితి ఏంటంటూ మరోవైపు ప్రశ్నిస్తున్నారు విలీన గ్రామాల ప్రజలు. అసలు ఇంతకు కూటమి ప్రభుత్వం రాకతో గ్రేటర్ విజయవాడ కళ సాకారం అవుతుందా? దీనిపై ప్రభుత్వం ఏమంటోంది? గ్రేటర్ విజయవాడపై విలీన గ్రామాల ప్రజల అభ్యంతరాలు, అభ్యర్థనలు ఏంటి? బెజవాడ వాసుల చిరకాల స్వప్నం, దశాబ్ద కాలంగా ఉన్న ఎదురుచూపులు అదే గ్రేటర్ విజయవాడ. ఈ కల నెరవేరేందుకు ఇప్పటికే అనేక ప్రతిపాదనలు జరిగాయి. కానీ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కు పడుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు హడావిడి చేయటం, సభలు, సమావేశాలు, ప్రతిపాదనలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటం తప్ప ఆచరణలో మాత్రం అడుగు కూడా ముందుకు పడటం లేదు. ప్రస్తుతం విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నగరం చుట్టుపక్కల ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం జరగటం, నగరంలోకి విజయవాడ రూరల్ మండలాలతో పాటు అనేక గ్రామాలు కలిసిపోవటంతో పాటు గ్రేటర్ విజయవాడగా మార్చాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. 2011లో గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రకటనలు, ప్రచారాలు, ఆర్భాటాలకు మాత్రమే పరిమితమైందనే చెప్పాలి. 2011లో 40 గ్రామాలను కలిపేలా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అనంతరం రాష్ట్ర విభజన జరగటం, 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2017లో గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలను స్వయంగా చంద్రబాబు తెరపైకి తెచ్చారు. నగరానికి ఆనుకుని ఉన్న రామవరప్పాడు, ప్రసాదంపాడుల్లో పర్యటించిన ఆయన ఆయా గ్రామాలు పంచాయతీలుగా ఉన్నాయని, విజయవాడలో భాగంగా అభివృద్ధికి నోచుకోని అలాంటి గ్రామాలను విలీనం చేస్తూ గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాడు సమగ్ర అధ్యయనం తరువాత గ్రేటర్ విజయవాడ డిపిఆర్ ను 59 గ్రామాలను కలుపుతూ సిద్ధం చేశారు. విజయవాడలో 8 జోన్లను ఏర్పాటు చేసేలా కూడా ప్రతిపాదనలు చేశారు. ఇక ఎన్నికలు రావటంతో గ్రేటర్ ప్రతిపాదన దస్త్రం మూలన పడింది. ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రతిపాదనలు మారాయి. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన తెరపైకి తెచ్చి 56 గ్రామాలను కలుపుతూ గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ చివరకు 29 గ్రామాలకు మాత్రమే దాన్ని కుదించారు. వైసీపీ ప్రభుత్వం సిద్ధం చేసిన గ్రేటర్ విజయవాడ కూడా కార్యరూపం దాల్చకుండానే మరుగున పడింది. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి మరోసారి రావటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్ విజయవాడ కలను సాకారం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ విజయవాడలో ఏ గ్రామాలను విలీనం చేయాలనే అంశంపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. సుమారు 45 గ్రామాలతో గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాటిలో నగరానికి సమీపంలో ఉన్న వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీలోని కానూరు, తాడిగడప, పోరంకి, యనమలకుదురు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గంగూరు, గోశాల, ఈడ్పుగల్లు, పునాదిపాడు, కంకిపాడు, వేల్పూరు, ఉప్పులూరు, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమనూరు, ఆత్కూరు, గూడవల్లి, కేసరపల్లి, వెంకట నరసింహాపురం, అజ్జంపూడి, బుద్ధవరం, గన్నవరం, వెదురుపావులూరు, సవారిగూడెం, జక్కుల నెక్కలం, రామచంద్రపురం, పురుషోత్తపట్నం, బీబీగూడెం, చినఔటపల్లి, అల్లాపురం, నున్న, పాతపాడు, పీనైనవరం, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి, తుమ్మలపాలెం, గుంటుపల్లి, రాయనపాడు, మల్కాపురం, పైడూరుపాడు గ్రామాలను విలీనం చేస్తూ 343 చదరపు కిలోమీటర్లతో గ్రేటర్ ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒకప్పుడు గ్రేటర్ విలీన గ్రామాలను కలపాలని చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకించిన గ్రామాల వాసులు సైతం ఇప్పుడు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్తున్నారు. పన్నులు పెరుగుతాయనే భయంతో నాడు విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు గ్రేటర్ ప్రతిపాదనను వ్యతిరేకించగా, ప్రస్తుతం గ్రామాల్లో నెలకొన్న అధ్వాన పారిశుధ్యం, వసతుల కల్పనలో అధికారుల వైఫల్యం, అభివృద్ధి వెనుకబాటు లాంటి అంశాలతో శివారు గ్రామాల ప్రజలు గ్రేటర్ కు జై కొడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన తాడిగడప మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీలు విజయవాడ నగరంతో పోటీగా పన్నులు ఉన్నా ఆ స్థాయిలో మౌలిక వసతుల కల్పన జరగటం లేదు. ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత విపరీతంగా పెరగటం, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక సౌకర్యాల కల్పన మాత్రం ఉండటం లేదనే భావన ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఇవన్నీ ప్రజలను గ్రేటర్కు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.
గ్రేటర్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి ఈసారైనా ప్రకటనలకు పరిమితమవుతుందా లేదా గ్రేటర్ విజయవాడగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తుందా అనేది వేచి చూడాలి.